ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ మిస్టర్ రాజేష్ గారు. సార్ ఒకసారి డిజిటల్ గా క్లాప్స్ ఇచ్చి సార్ని అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినపడుతుందా సార్? సార్ క్లియర్ గా ఉంది సార్. ఓకే. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు డైనన్స్ గ్లోబల్. డైనన్స్ గ్లోబల్ ఈ ప్యానెల్లో ఉన్నటువంటి డైనన్స్ గ్లోబల్ సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? నా వాయిస్? ఎస్ సార్, క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. యస్. డైనన్స్ గ్లోబల్ సభ్యులకు మరియు ఎస్ఎఫ్ఎస్ కోర్ లీడర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు డైనన్స్ గ్లోబల్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం సార్. డైనన్స్ గ్లోబల్ ఒక మలేషియన్ బేస్డ్ కంపెనీ. కంపెనీ యొక్క స్లోగన్ వచ్చి డీల్ విత్ కాన్ఫిడెన్స్. డైనన్స్ ఒక ఫుల్ ఫామ్ వచ్చి డైనమిక్ ఏస్ గ్లోబల్. జనవరి 2023లో మలేషియాలో స్థాపించారండి. స్థాపించి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది సార్. అలాగే మన కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ హ్యారిట్రీ గారండి. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా సభ్యులు కలిగి ఉన్నారు. 60 దేశాలకు పైగా విస్తరించి ఉంది సార్. అందులో మన దేశం కూడా ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పటికీ 250 కోట్ల పైగా సభ్యులకు పేఅవుట్ బోనస్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే కంపెనీ నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే డైనన్స్ గ్లోబల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే చూడొచ్చు డైనన్స్ గ్లోబల్ సొంత R&D మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కలిగి ఉంది. ఏ కంపెనీ అయితే సొంత R&D మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కలిగి ఉంటుందో ఆ కంపెనీ 100% సక్సెస్ అవుతుంది సార్ బిజినెస్ లో. చూడొచ్చు డైనన్స్ గ్లోబల్ 60 దేశాలకు పైగా విస్తరించి ఉంది. అందులో మన దేశం కూడా ఉంది. డైనన్స్ గ్లోబల్ ప్రతి సంవత్సరం గ్లోబల్ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రపంచ దేశంలోని సభ్యులు హాజరు కావడం చూడొచ్చు మనం. ఇక్కడ లాస్ట్ ఇయర్ 13th జూన్ 2025 గ్లోబల్ ఈవెంట్స్ మలేషియాలో జరిగింది. అందులో అలాగే మన దేశం నుంచి కూడా మన గ్రేట్ మెంటర్స్ జయరాజ్ గారు, శంకర్ గారు, వెంకట్ గారు, తాడి శివ గారు వెళ్ళడం జరిగింది. మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మన డైనన్స్ గ్లోబల్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. డాక్టర్ రాజ్, మెడికల్ డైరెక్టర్. కోచ్ డామన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. చార్లెస్ చీమా. సార్ క్లియర్ సార్, మీరు కంటిన్యూ చేయండి. చార్లెస్ చీమా, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్. హీఈస్ ఎ నెట్వర్కర్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ లో పనిచేసిన అనుభవం ఉంది సార్కి. అండ్ కోచ్ ఆడి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్. హీఈస్ ఎ పర్సనల్ ట్రైనర్ యాజ్ వెల్ యాజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుభవం ఉంది సార్కి. హ్యారిట్రీ గారు, హీఈస్ ద ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ కంపెనీ. అండ్ నికోలస్ చాయ్,
ఫేస్బుక్ మరియు గూగుల్లో ఆపరేషనల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా అనుభవం ఉంది సార్కి. నెక్స్ట్ సిమన్ ఓయి గారు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సిమన్ ఓయి గారు ఒక అనుభవం ఉన్న ఫార్మసిస్ట్ కావడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక యూనిక్ క్వాలిటీ ఉంది, అదే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క అనుభవం సార్. హరిట్రీ గారు, అవర్ గ్రేట్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ దిస్ కంపెనీ, మోర్ దెన్ 10 కంపెనీస్ సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. అలాగే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మోరోవర్ ఆయన ఒక సక్సెస్ఫుల్ వెంచర్ క్యాపిటలిస్ట్. నెక్స్ట్ సిమన్ ఓయి గారు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫర్ మలేషియా అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫర్ ఇండియా. సిమన్ ఓయి గారు ఒక సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ గా ఎన్నో ఫార్మాసిటికల్ కంపెనీస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్స్ కి స్పోక్స్ పర్సన్ గా కూడా వ్యవహరించారు. అవర్ గ్రేట్ మెంటర్, డైనమిక్ లీడర్ మిస్టర్ జయరాజ్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ డైనాన్స్ ఇండియా. యాక్చువల్లీ సార్ వచ్చి హీస్ ఫ్రమ్ చెన్నై, న్యాచురోపత్ అండ్ నేటివ్ థెరపిస్ట్ గా ఎన్నో వెల్నెస్ సెంటర్స్ ని స్థాపించారు. మరెన్నో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన అనుభవం ఉంది. అదే కాకుండా 14 years ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా సార్కి ఎక్స్పీరియన్స్ ఉంది. అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ చూడొచ్చు. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ బ్రిలియంట్ అవార్డ్ 2023 జూన్లో హాంకాంగ్లో తీసుకోవడం జరిగింది. అలాగే స్టీవ్ అవార్డ్ సిల్వర్ 2024 ఫర్ ఇన్నోవేటివ్ అచీవ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ మే 2024 ఫిలిప్పీన్స్లో తీసుకోవడం జరిగింది. అలాగే ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ జూన్ 2024 మలేషియాలో తీసుకోవడం జరిగింది. అలాగే మరొక అవార్డ్ స్టీవ్ అవార్డ్ గోల్డ్ 2024 ఫర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఆఫ్రికా 2024 తుర్కియాలో తీసుకోవడం జరిగింది. అలాగే మన లాస్ట్ ఇయర్ 2025లో ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఎక్సలెంట్ అవార్డ్ తీసుకోవడం జరిగింది. సర్టిఫికేట్స్ అండ్ అథరైజేషన్ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో అఫీషియల్ గా లీగల్ అండ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నాం. చూడొచ్చు, మలేషియా, ఇండోనేషియా, USA, స్విట్జర్లాండ్, టాంజానియా, నైజీరియా, థాయిలాండ్, గానా, జాంబియా, కెమెరూన్, ఫిలిప్పీన్స్. అలాగే మరిన్ని దేశాల్లో కూడా లీగల్ ప్రాసెసింగ్ దశలో ఉన్నాం. అందులో మన దేశం కూడా ఒకటి. ఆల్రెడీ 95% లీగాలిటీస్ కంప్లీట్ చేసుకొని త్వరలో ప్రారంభం దశలో ఉన్నాము. ఇండియాలో కూడా డైనాన్స్ గ్లోబల్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే GST అండ్ పాన్ కార్డ్ కలిగి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి నా గ్రేట్ అప్లైనర్ మిస్టర్ తిరుపతి గారు అండ్ సోల్మన్ సార్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ SFS కోర్ లీడర్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కెప్టెన్ ఆఫ్ ది షిప్, I would like to thank Mr. Tadi Shiva garu for arranging such a wonderful Zoom meetings every day for us. Thank you, sir. అదే సార్, స్క్రీన్ షాట్ చేయండి సార్.
హలో ఒక్క నిమిషం మేడం మేడం ఒక చేస్తాను. నిమిషం చేస్తున్నాను. గోపి గారు మీరు చేయండి. హెల్త్ ప్రోడక్ట్ అని కాన్ఫిడెంట్. సో మనం ఫస్ట్ ఉమెన్ హెల్త్ గురించి తెలుసుకుందామండి. ఒక స్త్రీ యొక్క ఆరోగ్యం అనేది బేసిక్గా ఈస్ట్రోజన్ అనే మేజర్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ యొక్క హెల్త్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈస్ట్రోజన్ అనే హార్మోనే అండి. అదే మగవారిలో వచ్చేసరికి టెస్ట్రోజన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక స్త్రీ తన జీవితంలో ఈస్ట్రోజన్ హార్మోన్ వలన కొన్ని డిఫరెంట్ స్టేజెస్లలో కొన్ని డిఫరెంట్ లెవెల్స్లో హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ని హెచ్చుతగ్గుల్ని ఎదుర్కొంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందామండి. ఒక అమ్మాయి తన యుక్త వయసు నుండి అంటే తన మెచ్యూరిటీ స్టేజ్ జనరల్గా పుష్పవతి అయిందంటాం కదండి. సో తన మెచ్యూరిటీ స్టేజ్కి ఎంటర్ అయినప్పటి నుండి తన బ్రెయిన్లో ఉన్న హైపోథిలమస్ పిట్యూటరీ గ్లాండ్ ప్రభావంతో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. ఆడపిల్ల యొక్క పిమిలియన్ స్ట్రక్చర్ అంటే ఒక స్త్రీతత్వం కానీ అమ్మాయి రూపంలో రావడానికి కానీ కారణం ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అండి. ఈ ఈస్ట్రోజన్ సరిగా లేకపోతే ఫీమేల్ స్ట్రక్చర్ అనేది సరిగా ఉండదు. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉమెన్ బాడీలోని మొత్తం ఆర్గాన్స్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆడపిల్ల యొక్క బాడీ స్ట్రక్చర్ని, తన బోన్ డెన్సిటీకి, ఆడపిల్లలో బ్రెస్ట్ డెవలప్మెంట్కి, ఫీమేల్ వాయిస్కి, స్కిన్ స్మూత్గా ఉండడానికి గాను, వేరే జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుందండి. అలాగే హెయిర్ స్మూత్గా ఉండడం కానీ ఇలా రిపీటెడ్గా ఆర్గాన్స్లో డిఫరెంట్ లెవెల్స్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. ఒక అమ్మాయి స్త్రీగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రీప్రొడక్షన్ అంటే సంతానోత్పత్తి హార్మోన్కి సపోర్ట్ అవుతుందండి. ఇది బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ కాబట్టి దీని ప్రభావం ఆడవారి శరీరం మీద మరియు వారి మనసు మీద దీని రిజల్ట్స్ ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. సో ఈ హార్మోన్ ఎప్పుడైతే రీప్రొడక్షన్ చేయడానికి తయారవుతుందో అప్పుడు ఆడవారిలో ఆటోమేటిక్గా ఓవరీస్ నుంచి హెల్తీ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి, అలాగే బేబీకి మరియు ప్రెగ్నెన్సీకి కావాల్సిన యూట్రస్ హెల్త్కి గాను, యూట్రస్లో ఉన్న థిక్ అండ్ థిన్ లైన్స్ అంటే గర్భాశయ గోడలను స్టెబిలిటీగా ఉంచడానికి గాను, క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి గాను ఇలా అన్ని రకాలుగా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సహాయపడుతుంది. ఆడవారు తమ జీవితంలో ఎవరైనా సరే ఖచ్చితంగా 3 స్టేజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ది వచ్చేసి మెచ్యూరిటీ స్టేజ్ అంటే ఋతుక్రమం స్టార్ట్ అయ్యే ముందు. ఇది మేబీ ఆడపిల్ల యొక్క 10 to 12 years ఏజ్ నుంచి 20-30 వరకు ఉంటుందండి. కానీ ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల ఈ మెచ్యూరిటీ స్టేజ్ అనేది కొంతమంది అమ్మాయిలో 8 years 9 years నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రీ మోనోపాజ్ అంటారండి. అంటే ఋతుక్రమం ఆగబోయే ఒక 3 నుంచి 5 సంవత్సరాల ముందు వరకు మన వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న ఓవరీస్లో కూడా ఏజింగ్ పెరుగుతుంది. సో అందువల్ల ఎగ్స్ రిలీజ్ అవ్వడం, హార్మోన్స్ రిలీజ్ అవ్వడం అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందండి. దీన్ని మనం సెకండ్ స్టేజ్ లేదా ప్రీ మోనోపాజ్ అని చెప్పొచ్చు. థర్డ్ స్టేజ్ వచ్చేసి మోనోపాజ్ అంటారండి. ప్రతి ఉమెన్లో కూడా 40 సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వలన ఋతుక్రమం అనేది సంపూర్ణంగా ఆగిపోతుంది. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం కానీ ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ పూర్తిగా ఆగిపోతుంది. దీన్ని మనం మోనోపాజ్ అంటామండి. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది అందరు ఆడపిల్లల్లో ఒకేలా ఉండదు. సో ఇది వారి లైఫ్ స్టైల్ని బట్టి, వారికి ఉండే అలవాట్లను బట్టి డిఫరెంట్ స్టేజెస్లలో డిఫరెంట్ లెవెల్స్లో ఇది రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గినప్పుడు ఆడవారు రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఈ హార్మోన్ లోపం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందామండి. జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గాను పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే లేడీస్ లైఫ్ స్టైల్లో ఉండే ప్రతి నెల పీరియడ్స్ కావచ్చు, అలాగే ప్రెగ్నెన్సీ, డెలివరీ, మోనోపాజ్ ఇలా మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయండి. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు లేడీస్లలో మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. వారు మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కోపం, చిరాకు, డిప్రెషన్, నిరాశగా ఉండడం, బాధపడడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారండి. దే ఫీల్ ఇన్సెక్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ F2 మూవీలో చూసుకుంటే వెంకటేష్ గారు ఆడవాళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి. అంటే వేరే జెంట్స్తో కంపేర్ చేస్తే జెంట్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేటప్పుడు అమ్మ బాక్స్లోనే ఉంటారు, ఆఫీస్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫీస్ బాక్స్లోనే ఉంటారు, ఫ్రెండ్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్రెండ్ బాక్స్లోనే ఉంటారు. అదే ఆడవారి విషయానికి వస్తే ఆఫీస్ బాక్స్ నుంచి అమ్మ బాక్స్కి, అమ్మ నుంచి ఇంటి బాక్స్కి, అక్కడ నుంచి ఫ్రెండ్ బాక్స్కి, అక్కడ నుంచి హస్బెండ్, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి, అంటే గజిబిజి గందరగోళంగా ఉంటుందండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటిలో ఉండే మూడ్ స్వింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆడవారితో సందర్భాన్ని బట్టి వారితో ఆర్గ్యుమెంట్స్ ఎంత తక్కువగా చేస్తే వారితో ఉండే రిలేషన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓకే, బ్యాక్ టు సబ్జెక్ట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది అన్అవాయిడబుల్ అండి. ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అలాగే కొంతమందిలో ఋతుక్రమం అనేది సరిగ్గా రాకపోవడం, అంటే టైం టు టైం రాకుండా 2 monthsకి 3 monthsకి వస్తూ ఉంటుందండి. ఈ ఋతుక్రమం స్టార్ట్ అయ్యే ముందు విపరీతమైన పెయిన్ రావడం,
అలాగే కొంతమందిలో హెవీ బ్లీడింగ్ ఉంటుంది, లేదంటే అసలు బ్లీడింగే అవ్వదు. ఇప్పుడు చాలా మంది యంగ్ గర్ల్స్ కి పీరియడ్స్ అనేది ఒక కాంప్లికేషన్ అవుతుందండి. అలాగే కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, విపరీతమైన హెడేక్ ఉండడం, లోపల వేడి ఆవిర్లు అంటే ముఖం మీద, అరచేతుల్లో, మెడ మీద విపరీతమైన చెమటలు పట్టడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు. అలాగే కొంతమందిలో బాడీ వేడెక్కడం అంటే వారికి విపరీతమైన వేడి ఉంటుందండి. వాళ్ళు బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా రకాల రెమెడీస్ ని ఫాలో అవుతుంటారు. అండ్ రాత్రి నిద్రలో సడన్ గా చెమలు పట్టడం, అండ్ వెజనరీ లిప్స్ డ్రై అయిపోవడం, అలాగే మన బాడీలో ఉన్న ఇన్నర్ అండ్ అవుటర్ యొక్క టిష్యూస్ ని డ్యామేజ్ చేయడం, చర్మం అన్హెల్దీగా ఉండడం, లైక్ కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుందండి, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఫేస్ మీద రింకిల్స్ రావడం, లైక్ కొంతమంది చూడడానికి ఎలా అంటే వాళ్ళు చూడడానికి ఏజ్ తక్కువగానే ఉంటుంది, కానీ వారికి ఉండే అన్హెల్దీ స్కిన్ వల్ల ఏజ్డ్ గా కనిపిస్తారు. ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ ని చూడండి, వాళ్ళ ఏజ్ 50+ లో ఉన్నా కూడా 25 లాగా కనిపిస్తారు బికాస్ ఆఫ్ దర్ మెయింటెనెన్స్. అలాగే కొంతమందిలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందండి, మరియు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం లైక్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటారండి. కొంతమందికి మోకాల నొప్పులు లేదా ఎముకల్లో గుజ్జు తగ్గిపోవడం చూస్తూ ఉంటాం. దీనికోసమే కదా ఇప్పుడు చాలా యాడ్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ ప్రొవైడింగ్ ద ప్రోడక్ట్స్ టు ఇంప్రూవ్ ఉమెన్ బోన్ డెన్సిటీ, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అలాగే ఆడవారిలో లో లిబిడో అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇంటర్కోర్స్ తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు సొసైటీలో చాలా మంది కపుల్స్ దే గో టు అప్ టు డైవోర్స్ అండి. దీనికి రీజన్ ఏంటంటే వారికి సెక్సువల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫీమేల్ పార్ట్నర్ సరిగా కోఆపరేట్ చేయట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆడవారికి సెక్సువల్ డిజైర్ ఉండదండి. వారికి యోనిలో జిగురు పదార్థం తగ్గిపోతుంది, ఇంకోవైపు వెజనల్ లిప్స్ డ్రై అయిపోతాయి. సో చాలా మంది ఆడవాళ్ళు ఈ విషయాన్ని తమ హస్బెండ్స్ తో ఓపెన్ గా డిస్కస్ చేయలేరు. వీటిని సెక్సువల్ డిజార్డర్ ఆర్ డిసీజ్ అంటారండి. సో అందువల్ల ఈ ఇరిటేషన్ లో ఆడవారు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది టోటల్ మ్యారిటల్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తుందండి. అలాగే మెటబాలిజం తగ్గిపోవడం, హార్మోనల్ హెచ్చుతగ్గుల వల్ల బరువు పెరగడం, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఇలా చాలా వస్తాయండి. ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా సఫర్ అవుతూ ఉంటారు. వాటిలో ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు అండి. అవి పీసీఓడి అండ్ పీసీఓఎస్. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. దీనిలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం. దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి స్త్రీలలో హార్మోన్ అసమతుల్యత, అండ్ సెకండ్ వచ్చేసి మగ హార్మోన్ ఎక్కువగా డామినేటెడ్గా ఉండడం. సో దీని ఎఫెక్ట్ మనకి ఎలా చూపిస్తుందంటే ఆడవారిలో అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ అంటాం కదండి. సో ఇది వచ్చేసి మన గడ్డ మీద, బ్రెస్ట్ మీద, ఫేస్ మీద పెరుగుతూ ఉంటుంది. అండ్ నవేడేస్ చాలా మంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారండి. పెళ్ళై సంవత్సరాలు గడిచినా కానీ వారికి సంతాన ప్రాప్తి పొందడం లేదు. సో ఈ లోటుని తీర్చుకోవడం కోసం చాలా మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. బట్ హాస్పిటల్ రిపోర్ట్స్లో జనరల్గా ఏముంటుందంటే ఎగ్ ప్రొడ్యూస్ అవ్వలేదు లేదా క్వాలిటీ ఎగ్స్ లేదు అంటూ 90% రీజన్స్ ఇవే చూపిస్తారు. ఎస్ సార్ నో. సో దీన్ని బేస్ చేసుకొని కదండి ఇప్పుడు చాలా ఐవీఎఫ్ హాస్పిటల్స్ పుట్టుకొస్తున్నాయి. వీరు ఏం చేస్తారంటే ఎగ్ డోనర్ నుంచి క్వాలిటీ ఎగ్స్ సేకరించి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతాన భాగ్యాన్ని కలిగిస్తారు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ పీసీఓఎస్ అండి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. దీనివలన ఓవరీస్లో విపరీతమైన పెయిన్ రావడం, ఓవరీస్లో నీటి బొడుకలు అంటే సిస్ట్ ఏర్పడడం, సడన్గా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, ముఖం మీద మరియు వీపు మీద పింపుల్స్ రావడం, సడన్లీ వెయిట్ గెయిన్ అవ్వడం లేదా వెయిట్ లాస్ అవ్వడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారండి. సో వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం లేదా హార్మోన్స్లో హెచ్చుతగ్గులు ఏర్పడడమే అని చెప్పొచ్చండి. ఓకే, నౌ ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంటే మనకు కలిగే లాభాల గురించి తెలుసుకుందామండి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలాగంటే మన బ్రెయిన్ మీద, ఇది బాడీ టెంపరేచర్ని అడ్జస్ట్మెంట్ చేయడం గాను, మెమరీ ఫంక్షన్ గాను, అలాగే ఫిజికల్ డ్రైవ్ అడ్జస్ట్మెంట్ గాను సపోర్ట్ చేస్తుందండి. బోన్ డెన్సిటీ పెరగడానికి, యాంటీ ఏజింగ్గా సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆడవారిలో బెస్ట్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు కొంతమందిలో చూస్తే వాళ్ళ ఏజ్ తక్కువగానే ఉంటుంది, కానీ వారికి ఉండే హెవీ బ్రెస్ట్ వల్ల లేదా బ్రెస్ట్ సాగ్ అయి ఉండడం వల్ల వారిలో ప్రాపర్ షేప్ కనిపించదు. అదేవిధంగా కొంతమందికి ఎంత ఏజ్ పెరిగినా కూడా వాళ్ళకు బ్రెస్ట్ సరిగ్గా ఉండదండి. సో చాలా మంది దీనికోసమే కదా అప్ టు సర్జరీ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫీడింగ్ ఫంక్షన్కి కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇది ఆడవారికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే మాంసముద్దగా బయటకు వచ్చిన తన బిడ్డకి ఆకలి తీర్చగల ఏకైక మార్గం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఎందుకంటే తల్లిపాలలో ఉండే శక్తి మరెక్కడ దొరకదు. అండ్ ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా తల్లిపాలను ఆ దేవుడు తప్ప ఇంకెవరు తయారు చేయలేరండి. అండ్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్
ఓవరీస్లో టైం టు టైం క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి మరియు ఋతుక్రమం ప్రాపర్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుందండి. అలాగే ప్రాపర్ లివర్ ఫంక్షన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క ఆర్గన్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుందండి. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఈ హార్మోన్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఎప్పుడైతే మనం ఇన్ని లాభాలను కోల్పోయామో, దీనిని మనం హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటున్నాం. ఎందుకంటే లోపల నుంచి ప్రొడ్యూస్ అవ్వడం లేదు కాబట్టి బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది మెడిసిన్ రూపంలో కావచ్చు, సప్లిమెంట్ రూపంలో కావచ్చు, లేదా క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా కావచ్చు అండి. బట్ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంతా హైబ్రిడ్ అండ్ జంక్ ఫుడే కదా. అది వచ్చేసి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, మిల్క్ అయినా, నాన్ వెజ్ అయినా, ఇలా ప్రతిదీ హైబ్రిడ్ అయిపోయింది. అలాగే మెక్డొనాల్డ్స్, ఐస్ క్రీమ్ పార్లర్, ఇవన్నీ ఏంటంటే మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి పుట్టుకొచ్చిన ఒక అందమైన కల్తీ ప్రపంచం అండి. కాబట్టి మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, క్యాలరీస్ కానీ సరిగ్గా అందడం లేదు. ఎందుకంటే ఇక్కడ పునాదే సరిగ్గా లేదు కదా. సో మనం టెంపరీ రిలీఫ్ కోసం వాడుతున్న ఈ మెడిసిన్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, ఇవి మనకు పర్మనెంట్ రిజల్ట్స్ ఇవ్వవండి. సో ఉమెన్ యొక్క హెల్త్ని, తన కాన్సన్ట్రేషన్ని పెంచడానికి మన కంపెనీ తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ, ద బ్రాండ్ న్యూ ప్రోడక్ట్ లిఫ్ట్ మ్యాక్స్ అండి. మన లిఫ్ట్ మ్యాక్స్లో పవర్ఫుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. సో మూవింగ్ ఆన్ టు ఇంగ్రీడియంట్స్. సో ఈస్ట్రోజీ 100 ఇది హైలీ పొటెన్షియల్ ఇంగ్రీడియంట్ అండి. ఇందులో హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ని కలిగి ఉంటుంది. సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెటాల్జీ ఎక్స్ట్రాక్ట్, సోయా ఐసోఫ్లేవన్స్, ఇవన్నీ కూడా మన ఈస్ట్రోజన్ హార్మోన్ని కావాల్సినంత మోతాదులో ఉత్పత్తి చేయడానికి సపోర్ట్ చేస్తాయండి. లిఫ్ట్ మ్యాక్స్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే ఫర్మర్ అండ్ టోన్డ్ బ్రెస్ట్కి సపోర్ట్ చేస్తుందండి. ఇట్ ఇంప్రూవ్స్ మెంటల్ కాగ్నిషన్, అలాగే స్కిన్ ఎలాస్టిసిటీకి అండ్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, వైజనల్ డ్రైనేజ్ని తగ్గించడానికి, హార్ట్ ఫ్లెషెస్ని తగ్గించడానికి, నిద్రలేమిని రెడ్యూస్ చేయడానికి, బాడీ మాయిశ్చర్ని పెంచడానికి, టిష్యూస్ని హెల్తీగా ఉంచడానికి, బ్లడ్ సర్క్యులేషన్కి, అలాగే మెంటల్ హెల్త్కి చాలా సూపర్గా, వండర్ఫుల్గా పనిచేస్తుందండి. దీన్ని ఎవరెవరు వాడొచ్చు అంటే మెచ్యూరిటీ స్టేజ్ నుండి మొదలుకొని ప్రతి ఉమెన్ దీనిని తీసుకోవచ్చండి. ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, ఎవరైతే ఫ్రీ మోనోపాస్ లేదా మోనోపాస్ స్టేజ్లో ఉన్నారో, ఎవరైతే బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటుందో, ఎవరికైతే అన్హెల్దీ స్కిన్ ఉంటుందో, సో అలాంటి ప్రతి ఒక్కరు దీనిని తీసుకోవచ్చండి. సో దీన్ని ఎలా వాడాల్సి ఉంటుందంటే, దీన్ని లంచ్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుందండి. జస్ట్ 4 పైన పెట్టుకుంటే చాలు, అదే అబ్జర్వ్ అయిపోతుంది. దీన్ని అడల్ట్స్ ఆర్ టీనేజర్స్ డైలీ ఒక సాచెట్ తీసుకుంటే సరిపోతుందండి. అండ్ ఉమెన్ హూ ఆర్ ఇన్ మోనోపాస్ స్టేజ్ ఆర్ ఫ్రీ మోనోపాస్ స్టేజ్లో ఉన్నవారు డైలీ 2 సాచెట్ తీసుకుంటే బాగుంటుంది ఫర్ బెటర్ రిజల్ట్. ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఆడపిల్లలకు అమ్మ లాంటిదండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమని, తను చూపించే కేరింగ్ని ఎవ్వరూ అందించలేరు. అలాగే ఈ లిఫ్ట్ మ్యాక్స్ అందించిన ప్రయోజనాలని ఈ దునియాలో ఇంకే ప్రోడక్ట్ ఇవ్వదండి. సో మై డియర్ లీడర్స్, మన ఇళ్లలో ఉండే మన అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, మన సిస్టర్సే కావచ్చు, ఎవరికైనా సరే ఈ లిఫ్ట్ మ్యాక్స్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి. వారి హెల్దీ లైఫ్ స్టైల్కి సపోర్ట్ చేయండి డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ శివ సార్, థ్యాంక్ యూ మై అప్లయన్స్, థ్యాంక్ యూ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు నజీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు లిఫ్ట్ మ్యాక్స్ గురించి చాలా సార్ వినిపిస్తుంది సార్, క్లియర్. ఓకే. Just a second. Okay, my dear Dynance family members, అందరికీ very good morning అండి. Today we have wonderful session, really great. So గడ్డం రాజేష్ గారు, you done very well అండి. ఫస్ట్ టైం అయినా చాలా అద్భుతంగా కంపెనీ ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవర్ న్యూ స్పీకర్ అండి గడ్డం రాజేష్ గారు. అందరూ ఒక్కసారి సార్కి ఇంకొకసారి మనం డిజిటల్ క్లాప్స్ ఇద్దాము ఈ సందర్భంగా. ఎందుకంటే చూడండి, ఎస్ఎఫ్ఎస్ ఎంతమందిని స్పీకర్స్గా క్రియేట్ చేస్తుంది. సో వాళ్ళు కూడా స్పీకర్స్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా స్పీకర్స్గా ముందుకు వస్తున్నారు. అలాగే మన న్యూ స్పీకర్ లతా మేడం గారు రియల్లీ 2 days బ్యాక్ కంపెనీ ప్రొఫైల్ చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు లిఫ్ట్ మ్యాక్స్ అయితే సో అసలు నో వర్డ్స్ అండి. సో చాలా వండర్ఫుల్ సెంటెన్స్తో మీరు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ ఆ మూడ్ స్వింగ్స్లో బాక్స్ విషయం కానీ,
అంటే జెంట్స్ ఒక బాక్స్లో ఉంటే అదే బాక్స్లో ఉంటారు, అదే. సో ఇక్కడ లేడీస్ ఎలా మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి అనే ఒక విషయం. అండ్ లాస్ట్లో నిజంగా నాకు ఎంత కనెక్ట్ అయిందంటే ఈ వర్డ్ లిఫ్ట్ మ్యాక్స్ అనేది అమ్మ లాంటిది అని ఒక మంచి సెంటెన్స్తో. సో లిఫ్ట్ మ్యాక్స్ని సింగిల్ వర్డ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా చాలా బాగా నచ్చిందండి. గ్రేట్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మాకైతే మీరు ఏదో కొత్త స్పీకర్ లాగా అయితే అనిపించలేదు. సో చాలా ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పినటువంటి వర్షన్ కనిపించింది. మీరు ఇలాగే మరిన్ని ప్రొడక్ట్స్ అండ్ ఇంకా బాగా మీరు స్పీకర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మేడం గారికి కూడా అందరం మన తరపున ఇంకొకసారి డిజిటల్ క్లాప్స్. రైట్, లెట్స్ స్టార్ట్ మై సెషన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా లతా గారు చెప్తుంటే ఆల్మోస్ట్ రన్నింగ్లోనే అన్ని హార్ట్స్ క్లాప్స్ పడిపోతున్నాయి, అంత బాగా చెప్పారు. గ్రేట్. సో డైనాన్స్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో ఈరోజు చూడండి, మన పేరులోనే ఉంది డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో మనం చెప్పేది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఈరోజు అంతే కాన్ఫిడెంట్గా కంపెనీ ప్రొఫైల్ కానీ ప్రొడక్ట్ కానీ వాళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. ఎస్, ఈరోజు మనం బిజినెస్ చేయడానికి కంపెనీ ఒక అద్భుతమైనటువంటి వెపన్స్ ఇచ్చిందండి మనకి. సో ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. చాలామంది మార్కెట్లో కంపేర్ చేస్తూ అక్కడే ఆగిపోతారండి. బట్ కంపేర్ చేయడం కాదు, యూజ్ చేస్తే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ముందు మేజర్గా ప్రొడక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైతే ఇంకా బేసిక్, ప్రీమియం, ఎలైట్ ప్యాకేజీలు ఉన్నారో మీరందరూ కూడా ఫస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఈరోజు చూడండి లిఫ్ట్ మ్యాక్స్ సో ఎన్ని విధాలుగా లేడీస్కి హెల్ప్ అవుతుందో మనం తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న విషయాన్ని వీలైతే సో రోజు మనం ఇలా ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే డైలీ ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క స్పీకర్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వీలైతే నోట్ చేయండి, అందులో మీకు ఏదో ఒక మెయిన్ పాయింట్స్ దొరుకుతాయి. మీరు ఎలాంటి పర్సన్తో అయినా కూర్చొని కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నిన్న మన గోపి గారు చెప్పారు, వీఆర్ ద బ్రాండ్స్, మనమే సెలబ్రిటీస్, మనమే సెలబ్రిటీస్. ఈ ప్రోడక్ట్కి మనలో ఉన్న రిజల్టే మనకి బిజినెస్ తీసుకొస్తుంది. చూడండి, సో కాబట్టి మనమే సెలబ్రిటీ అవ్వాలంటే మనకి ప్రోడక్ట్ మీద రిజల్ట్తో పాటు నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ వర్డింగ్ మీరు మాట్లాడగలుగుతారో, ఎలాంటి వ్యక్తి మీ ముందు కూర్చున్నా మీరు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారు. సో సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే. కాబట్టి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి, అలాగే యూజ్ చేయండి ఫస్ట్. సో ఎక్స్పీరియన్స్ అనేది మనము స్టడీ చేస్తే వచ్చేదానికంటే ఫీల్ చేస్తే వచ్చేటటువంటి వర్డింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో నిన్న మనకి లత గారు ఆమె టెస్ట్ మని కూడా చెప్పారు. యాక్సిడెంట్ అయ్యి తనకి సో కొంచెం ఎప్పుడు హెడాక్ రిపీట్ అవుతూ ఉంటే రొసండా వాడడం వల్ల తనకు వచ్చిన చేంజ్ ఎంత ఫీల్తో చెప్పారు. సో అలా ప్రతి ఒక్కరు కూడా ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ముందు ప్రోడక్ట్ని టచ్ చేయండి, అన్ని ప్రోడక్ట్స్ వాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇంత క్వాలిటీ కంపెనీ ఇవ్వగలుగుతుందంటే వి నో అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అండ్ R&D ఫెసిలిటీ. ఇంత గొప్ప కంపెనీ మన దగ్గర ఉందండి. సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మనం చెప్పవచ్చు ఈ ప్రొడక్ట్స్ గురించి. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ అవర్ మార్కెటింగ్ ప్లాన్. ఒక్కసారి మన మార్కెటింగ్ ప్లాన్ యొక్క డెప్త్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మనకి 8 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ కాస్ట్ 100 రూపాయలు అనుకుంటే అందులో 70 రూపాయలు మనకే కంపెనీ స్పెండ్ చేస్తుంది, మనకే బోనస్ రూపంలో ఇచ్చేస్తుంది. మిగతా 30 రూపాయల్లో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కావచ్చు, కంపెనీ ప్రాఫిట్స్ కావచ్చు, కంపెనీ మెయింటెనెన్స్ కావచ్చు, మిగతాదంతా 30% కంపెనీ షేర్ అనమాట. ఈ 70%లో కూడా 50% ఆన్ ద స్పాట్ మనకి ఈ 4 ఇన్కమ్స్కి ఇవ్వడం జరుగుతుందండి. డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ అంటే మనం ఎవరినైనా డైరెక్ట్గా స్పాన్సర్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి ఇన్కమ్ అనమాట. తర్వాత పెయిరింగ్ బోనస్, మనది బైనరీ సిస్టమ్ కాబట్టి మీకు ఏ టీమ్, బి టీమ్, లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్ ఫార్మేషన్లో పెయిరింగ్ బోనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ కీ ఇన్ బోనస్. సో రిజిస్ట్రేషన్ అంటే మనము రిజిస్టర్ చేయడం వల్ల కూడా, ఐడి టాప్అప్ చేయడం వల్ల కూడా, ఐడి యాక్టివేషన్ చేసే ప్రాసెస్లో కూడా మనకి ఈ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ బోనస్. సో ఇక్కడ మనకి 4 ప్యాకేజెస్ ఉన్నాయి కదా.
సో ఒక్కొక్క ప్యాకేజ్ నుంచి మనం అప్గ్రేడ్ అయ్యే ఆప్షన్ ఉంది కాబట్టి మనం స్పాన్సర్ చేసిన ఏ వ్యక్తి అయినా తనకు ప్రోడక్ట్ నచ్చి మళ్ళీ తన ప్యాకేజ్ని అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మనకి అప్గ్రేడ్ రూపంలో కూడా ఇన్కమ్ వస్తుంది. ఇలా ఈ ఫస్ట్ 4 ఇన్కమ్స్కి ప్రోడక్ట్ కాస్ట్లో 50% కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది. ఇంకొక 20% మ్యాచింగ్ బోనస్కి, యూనిలెవెల్ బోనస్కి, ర్యాంక్ ఇన్సెంటివ్స్కి అండ్ మనకి ఇస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం జనరల్గా మన మెంబర్షిప్ ప్యాకేజ్. సో ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ మనం ఈరోజు క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాము. సో ప్లాటినం ప్యాకేజ్ని మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ కంప్లీట్లీ ఒక ఫ్రాంచైజ్ ప్యాకేజ్ లాంటిదండి. 96,800 రూపాయలు. ఎవరైతే డైరెక్ట్గా ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి 2 ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంది. ఇది చెప్పడానికి ట్రై చేయండి. ఫ్రాంచైజ్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఒక్కసారి ప్రొడక్ట్ తీసుకుంటే ఇంకా మనకి రీపర్చేజ్ అనే కండిషనే లేదు కంపెనీలో. నెల నెల మనం ప్రోడక్ట్లు కొనాలి అంటే డైనాన్స్లో సేల్స్ మ్యాన్ ఉద్యోగం లేదండి. ప్రతి నెల మనం ప్రోడక్ట్లు కొనాలి, ప్రతి నెల కొత్త కస్టమర్లకు అమ్ముకోవాలి, ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ లేదు. ఒక్కసారి ప్లాటినం ప్యాకేజ్ కంప్లీట్ అయింది అంటే మనము ఒక బిజినెస్ మ్యాన్ లాగా టీమ్ని బిల్డ్ చేసుకుంటూ మనం ఇన్కమ్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. అదే ఎలైట్ ప్యాకేజ్లు ఉన్నామనుకోండి, మనకి కొంత లిమిటేషన్స్ ఉంటాయి, ఇన్కమ్ కొంచెం తక్కువగా వస్తుంది. ప్రీమియంలో ఉన్నామనుకోండి, కస్టమర్గా మనం ఉంటే కస్టమర్గా ప్రీమియం అనేది బేసిక్ అనేది కస్టమర్ ప్యాకేజ్ అండి. ఎలైట్ అనేది ఫ్యామిలీ ప్యాకేజ్, ప్లాటినం అనేది ఫ్రాంచైజ్ ప్యాకేజ్. ఇలా మనం డివైడ్ చేసి చెప్తున్నాం. ప్రీమియం అండ్ బేసిక్ కస్టమర్ ప్యాకేజ్. ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, వచ్చిన వ్యక్తి డైరెక్ట్గా మీరు ఫ్రాంచైజ్ ప్యాకేజ్ తీసుకోండి, ప్లాటినం ప్యాకేజ్ తీసుకోండి అంటే ఎవరు ముందుకు రారండి. ముందు ప్రోడక్ట్ వాడతారు. ఎవరైనా కానీ ముందు ప్రోడక్ట్ వాడాలి. ప్రోడక్ట్ వాడి ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి ఒక పాజిటివ్ ఒపీనియన్ స్టార్ట్ అయితే, రిజల్ట్స్ కనిపిస్తే ఆటోమేటిక్గా తర్వాత ఫ్రాంచైజ్ ప్యాకేజ్ గురించి మీరు ప్రమోట్ చేయొచ్చు అనమాట. అలా ప్రీమియం అనేది బేసిక్ అనేది ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్లో కస్టమర్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. మనం ఏ కస్టమర్కైనా మీరు ఎవరికి స్పాన్సర్ చేసినా ఫస్ట్ మీరు మెయిన్గా ప్రమోట్ చేయాల్సిన ప్యాకేజ్ ప్రీమియంని ప్రమోట్ చేయండి. 3 ప్రొడక్ట్స్ మనం చెప్తున్నాం కదా, ఏ ప్రోడక్ట్ అయినా 45 డేస్ కన్జ్యూమ్ చేస్తే దాని యొక్క రిజల్ట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే 40 డేస్ అనేది ఒక యూనివర్సల్ ఫిగర్ అండి. ఏ విషయాన్నైనా మనం 42 రోజులు లేదా 45 రోజులు కంటిన్యూస్గా మనం చేస్తామో అది చాలా ఎఫర్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అలా మన ప్రోడక్ట్ కూడా 3 బాక్సెస్ 45 డేస్ కన్జ్యూమ్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలను మీరు చెప్పండి కస్టమర్కి. ఫస్ట్ చెప్పడం వల్ల వాళ్ళు ఒక ప్రోడక్ట్ మైండ్ సెట్తో ఉన్నప్పటికీ 3 ప్రొడక్ట్స్ తీసుకోవడానికి వాళ్ళు విల్లింగ్ అవుతారు. సో కాన్ఫిడెంట్గా చెప్పండి. నేనైతే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే, మీరు 3 అర్బానిజం వాడండి 40 డేస్, మినిమం 2 ఇంచెస్ గ్యారంటీ తగ్గుతారు. మీరు 1 ఇంచ్ కూడా నేను లాస్ అవ్వలేదండి అని మీరు చెప్తే మీ డబ్బులు నేను వెనక్కిస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి నేను. మా గోపి కానీ చాలాసార్లు నేను గమనించాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. సో ఒక్కసారి వాళ్ళ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత రిపీటెడ్గా వాళ్ళే ముందుకు వచ్చి మళ్ళీ 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 ప్రొడక్ట్స్ తీసుకున్నారు. అంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మనది చాలా. కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఏ ప్రోడక్ట్ని కాన్ఫిడెంట్గా చెప్పాలో దాన్నే కాన్ఫిడెంట్గా చెప్పాలి. మళ్ళీ మీరు రొసంటా ఇచ్చేసి ఏదో జబ్బు ఉంది, క్యాన్సర్ ఉంది, మీకు నెల రోజుల్లో తగ్గిపోద్ది అని అవి కాన్ఫిడెంట్గా చెప్పకూడదు. సో మీరు రిజల్ట్ని కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఏ డిసీజ్ని కూడా ఇది తగ్గిపోతుందండి 100% అని మనం క్లెయిమ్ చేయకూడదు, చెప్పకూడదు. అంటే యాజ్ పర్ కన్జ్యూమర్ లా అఫ్ కోర్స్ మన రొసంటా అన్ని ఫండమెంటల్లో పనిచేస్తుంది, కానీ క్యూర్ అనే పదాన్ని యాజ్ పర్ కన్జ్యూమర్లా మనం వాడకూడదు. ఈవెన్ డాక్టర్సే వాడట్లేదు, కాబట్టి మనం ఎందుకు వాడాలి? అలా వాడడం వల్ల ఏమవుతుందంటే మనము కస్టమర్స్ని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తులుగా ఉండిపోతామన్నమాట. ఒక డైరెక్ట్ సెల్లర్గా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్లో కన్జ్యూమర్ రైట్స్లో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇది ఫండమెంటల్గా ఎలా పనిచేస్తుందో చెప్పాలి. ఎలా మనం వితౌట్ డైట్ మనం ఫ్యాట్ లాస్ అవుతున్నామో చెప్పాలి. ఎలా రొసంటా వాడడం వల్ల మనకి ఫండమెంటల్లో కరెక్షన్ జరుగుతుంది, ఒక సెల్ లెవెల్లో రిపేర్ జరుగుతుంది, ఆ సెల్ రిపేర్ అవడం వల్ల ఆ ప్రాబ్లం ఎలా రికవర్ అవుతుంది అనేది మనం చెప్పగలగాలి. అంతేగాని ప్రోడక్ట్ ఇది వాడండి తగ్గిపోద్ది, ఇది వాడండి తగ్గిపోద్ది అనే పదాలు మనం వాడకూడదు. అఫ్ కోర్స్ తగ్గుతుంది, 100 కాదు 1000% తగ్గుతుంది. కానీ డైరెక్ట్గా మనం ఆ ఒక్క పదం చెప్పి ఎవరికి కూడా మీకు ఎందుకంటే నేను ఉన్నాను వాడేసేయండి ఏం కాదు అని అష్యూరెన్స్లు కమిట్మెంట్లు ఇవ్వకూడదండి. మనం ఉన్నది న్యూట్రిషన్ ఇండస్ట్రీలో.
మనది వండర్ఫుల్ ప్రొడక్ట్, 100% కాదు 1000% రిజల్ట్ ఓరియంట్ ప్రొడక్ట్. రిజల్ట్ గురించి మాట్లాడండి, రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, మీరు టెస్ట్ మనీస్ చూపించండి, టెస్ట్ మనీస్ ఆల్రెడీ ప్రీవియస్ వాడిన టెస్ట్ మనీస్ చూపించండి, మీ టెస్ట్ మనీ చూపించండి. ఎస్, ఇప్పుడు నేను ఎవరితోనో ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడితే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతా. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతా అంటే బికాజ్ నా రిజల్ట్. మీరు చూడండి, నేను 1 year నుంచి అదే బెల్ట్ వాడుతున్నాను, అసలు బెల్ట్ మార్చలేదు. నా లైవ్ ప్రెజెంటేషన్స్ ఎవరైనా నేను 1-to-1 మీరు కలిసి ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే చూడండి, ఎప్పుడు నా బెల్ట్ గురించి నేను 3.5 inches నేను తగ్గానని, ఇప్పటికీ అదే బెల్ట్ వాడుతూ నా డిఫరెన్స్ అని నేను చూపించుకుంటూ ఉంటాను అంత కాన్ఫిడెంట్గా. ఎప్పుడో నేను జనవరి ఫిబ్రవరిలో వాడాను, స్టిల్ ఈ రోజు వరకు నేను మళ్ళీ 1/2 inch కూడా పెరగలేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి. ఇలా మనం కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేయాలి. ఓకే, రైట్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈరోజు మనము బేసిక్, ప్రీమియం, ఎలైట్, ప్లాటినంలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? బేసిక్, ప్రీమియం అనేది ఒక కస్టమర్ ప్యాక్. మీరు ఒక కస్టమర్గా వచ్చారు, ప్రోడక్ట్ వాడుకున్నారు, ప్రోడక్ట్ నచ్చింది, మళ్ళీ వాడదాం అనుకున్నారు. అలానే నెల నెల మీరు 45 రోజులకి 45,000 14,500 పెట్టలేరు కదా. అప్పుడు మీరు కస్టమర్గా ఉండి కూడా మీరు కస్టమర్స్ని ప్రమోట్ చేయొచ్చు. అలా చేయడం ద్వారా చూడండి, మీరు బేసిక్లో కానీ ప్రీమియంలో కానీ ఉన్నప్పుడు 25-30% మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది అనమాట. సో ఇలా మనకి బేసిక్, ప్రీమియంలో కస్టమర్గా కూడా మనం చేయొచ్చు. ఒకవేళ మనం ప్లాటినంలో ఉంటే, మీరు ప్లాటినంలో ఫ్రాంచైజ్ ప్యాకేజీలు ఉన్నప్పుడు మీ ద్వారా ఒక్క ప్రొడక్ట్ బేసిక్ ప్రమోట్ అయినా, బేసిక్ స్పాన్సర్ అయినా ₹960 ఆన్ ద స్పాట్ కమిషన్ వస్తుంది. అదే ప్రీమియం అయితే ₹2,880 వస్తుంది. అదే ఎలైట్ స్పాన్సర్ చేస్తే ₹12,960 వస్తుంది. ప్లాటినం చేస్తే ₹21,600 వస్తుంది. ఇదే పని మీరు బేసిక్లో ఉండి చేస్తే ఎంత వస్తుందో చూడండి, ₹600, ₹1,820, ₹8,640, ₹14,400. ఎంత డిఫరెన్స్ ఉంది ఈ ఒక్క ఇన్కంలో? ఆలోచించండి. ఇదే డిఫరెన్స్ ప్రతి ఇన్కంలో ఉంటుంది. అసలు ఏంటి బేసిక్కి ప్లాటినంకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వై ప్లాటినం? మనం ప్లాటినం ఎందుకు చేయాలి? ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ చేసే పని ఒకటే అయినప్పుడు ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటారా, లేదు లిమిటెడ్గా వస్తే చాలనుకుంటారా? సో కాబట్టి మీరైనా నేనైనా ఎవరమైనా చేసే పని ఒకటే. మనకి రిజల్ట్ వచ్చింది, వచ్చిన రిజల్టే మనం షేర్ చేస్తూ వెళ్తున్నాము, టీమ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మరి అదే పని బేసిక్లో ఉండి చేస్తే మనం ఏం పొందుతాము, ప్లాటినంలో ఉండి చేస్తే ఏం పొందుతాము? బేసిక్ రిఫరల్ ఇన్కమ్ 25% వస్తుంది, కీ ఇన్ బోనస్ 1% వస్తుంది. అంటే 26% ఆన్ ద స్పాట్ మనకి బేసిక్లో వస్తుంది. ప్లస్ బైనరీ, మీకు లెఫ్ట్ టీంలో రైట్ టీంలో సేల్ మ్యాచ్ అయినప్పుడు 10% మ్యాచింగ్ కమిషన్ వస్తుంది బేసిక్లో ఉంటే. నెక్స్ట్ డైలీ లిమిట్ ₹5,040. మీకు ఎంత బిజినెస్ జరిగినా రోజుకి లిమిట్ ₹5,040, అంతకు మించి ఇన్కమ్ రాదు. అంటే మంత్లీ ₹1,50,000 యావరేజ్ లిమిట్ అనమాట. అలాగే బేసిక్లో ఉంటే మనం ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్ని ఎంజాయ్ చేయలేమండి. మన కంపెనీ ఎవ్రీ ఇయర్ గ్లోబల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కండక్ట్ చేస్తుంది. వాటిల్లో మీరు క్వాలిఫై అవ్వాలన్నా, అలాంటి ఈవెంట్స్కి మీరు అటెండ్ అవ్వాలన్నా ఫస్ట్ మీరు బేసిక్లో ఉంటే అది పాసిబుల్ కాదు. అలాగే నో రాయల్టీ ఇన్కమ్, మీరు రాయల్టీ ఇన్కమ్ సంపాదించలేరు బేసిక్లో ఉంటే. ఇన్ కేస్ మీరు ప్లాటినంలో ఉన్నారనుకోండి, అంటే కస్టమర్గా ఉంటే మీరు కొంతవరకు డబ్బులు గెయిన్ చేస్తారండి. మీరు ఒక నెలకి ఒక 10,000, 20,000, 30,000, ఎస్, మీ నెలవారీ ఎక్స్ట్రా ఖర్చులకి మీకు అది ఉపయోగపడుతుంది. కానీ మీరు ఒక బిగ్ అచీవ్మెంట్ చేయాలి అంటే, సో ఇప్పుడు నిన్న మన గోపి గారు చెప్పినట్టు చాలామంది ఒక ఏజ్లో ఉన్నప్పుడు, లైక్ మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక 20-25 లేదంటే 15-20-22 ఏజ్లో ఉన్నప్పుడు, సో 7-10లో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కాన్ఫిడెంట్, ఎస్ నేను అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను, కారు కొనేస్తాను. సో ఒక సినిమాలో ఉంటుంది, నేను డిగ్రీ పాస్ అయ్యి డిగ్రీ సంపాదిస్తాను, కారు కొనేస్తాను, మమ్మీ నిన్ను వెనక కార్లో సీట్లో ముందు సీట్లో నేను డ్రైవ్ చేస్తాను అంటాడు. సో ఇలా మనం ఎన్నో డ్రీమ్స్ని చెప్తామండి. ఒక కారు కొనేస్తాను, ఇల్లు కొనేస్తాను, లేదంటే అది చేసేస్తాను, ఇది చేసేస్తానని. కానీ మనం రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మన ఇన్కమ్స్ దానికి సూట్ కాదు. మన డ్రీమ్స్ అన్ని కొండంత ఉంటాయి, మన ఇన్కమ్స్ అనేది ఘోరంత ఉంటాయి. కాబట్టి లైఫ్లో ఏమవుతుందంటే 25 క్రాస్ అయిన తర్వాత కాంప్రమైజ్. ఏదో సినిమాలో చెప్తాడు, కాంప్రమైజ్ కాంప్రమైజ్. 15-22 సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఏదైనా సాధించగలను, నాకెవడు అడ్డు, నాకెవడు తోపు, నేను ఇది. అదే 30 దాటిందంటే కాంప్రమైజ్.
ఇది కొత్త బంగారు లోపల చాలా గొప్పగా చెప్తాడండి ఆ సీన్. కాంప్రమైజ్, ఎవరు వస్తే ఏంటి కాంప్రమైజ్. అదే వయసులో ఉన్నప్పుడు నాకు ఐశ్వర్య లాంటి అమ్మాయి కావాలి. సో అదే ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక బాధ్యత గల అమ్మాయి కావాలి. ఎస్, నా ఫ్యామిలీని చూసుకునే అమ్మాయి కావాలి. అది ఇంకొక స్టేజ్ దాటిన తర్వాత కాంప్రమైజ్, ఎవరు వస్తే ఉంది. సో చాలా ఆ సీన్ మీరు గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి కొత్త బంగారు లోకం సినిమాలో. సో ఇలా మన ఏజ్ దాటే కొద్దీ మన ప్రియారిటీస్ అనేది పోతూ ఉంటాయండి. మన లైఫ్లో ఉన్న మన డ్రీమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా పోతూ ఉంటాయి. జస్ట్ ఒక రెగ్యులర్ లైఫ్కి అలవాటు పడిపోతాం. మరి అలాంటి లైఫ్ లీడ్ చేయాలి అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మన దగ్గర ఉంది. మరి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మనం బిగ్ అచీవ్ చేయాలని ఆలోచించాలి, కానీ ఈ చిన్న చిన్న పిత్త పరిగుల కోసం, చిన్న చిన్న వాటి కోసం కాదండి. పెద్ద పెద్ద ఫిషెస్ మనం పట్టుకోవాలి. అలా చేయాలి అంటే మనం పెద్దగా ఆలోచించాలి, మనం పెద్దగా కనబడాలి, మనం పెద్దగా స్టార్ట్ చేయాలి, బిగ్ స్టార్ట్ చేయాలి. అలాంటి బిగ్ స్టార్ట్ చేయాలంటే ఎస్, ప్లాటినంగా ఉంటే మీరు అన్నీ సాధించగలుగుతారు. ఈజ్ ఎ బిగ్ స్టార్ట్ అండి. ప్లాటినం అనేది ఒక బిగ్ స్టార్ట్. రెఫరల్ ఇన్కమ్ చూడండి, బేసిక్తో కంపేర్ చేస్తే 45% వస్తుంది. కీన్ బోనస్ బేసిక్తో కంపేర్ చేస్తే 5% వస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉంది ఈ రెండిట్లో చూడండి. 26% ఇక్కడ బేసిక్లో వస్తే ప్లాటినంలో 50% వస్తుందండి. ఎంత డిఫరెన్స్, 50% వేరియేషన్ ఉంది ఆల్మోస్ట్. ఈవెన్ బైనరీలో 10% బేసిక్లో వస్తే ప్లాటినంలో అప్ టు 30% వస్తుందండి. ప్రతిరోజు జరిగే మొదటి 20 పేర్ల మీద 30% కంపెనీ ఇస్తుంది. అన్లిమిటెడ్ డెప్త్ ఇస్తుంది. 21st పేర్ ఆన్వర్డ్స్ 10% అన్లిమిటెడ్ డెప్త్ ఇస్తుంది. సో డైలీ లిమిట్ ఉంది బేసిక్లో, 5,000కి మించి ఇన్కమ్ ఎర్న్ చేయలేం. అదే ప్లాటినంలో అన్లిమిటెడ్. వాట్ నాట్, మీకు ఎలాంటి డ్రీమ్ ఉంది, ఎంత సంపాదించాలనుకుంటున్నారు, రోజుకి 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, వాట్ నాట్, మీరు ఎఫర్ట్ చేయండి, ఇక్కడ మీకు అది కనిపిస్తుంది. నో డైలీ లిమిట్స్, అసలు లిమిట్స్ లేవు. ఎందుకు మరి వెయిట్ చేస్తున్నాం? అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్. లాస్ట్ టైం మేము నవంబర్లో 46 మెంబర్స్ ఇండియా నుంచి మలేషియా వెళ్ళామండి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసాం, కంపెనీ ఆఫీసెస్ చూసాం, కంపెనీ మేనేజ్మెంట్ని కలిసాం, ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసాం. వాట్ ఏ ఈవెంట్! అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అచీవర్స్ అందరూ వాళ్ళ ఫ్లాగ్స్తో వాళ్ళ అచీవ్మెంట్స్ని చూపిస్తుంటే అసలు ఆ ఫీలింగ్, అసలు మన టీంలో ఉన్న అచీవర్స్ కూడా మన ఫ్లాగ్తో ఎంత, అసలు అది వర్డ్స్ రావట్లేదండి. వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మన కంపెనీ కండక్ట్ చేస్తుంది. మరి ఆ ఈవెంట్స్లో మీరు ఉండాలి అంటే ఫస్ట్ మీ క్వాలిఫికేషన్, మీ సెల్ఫ్ క్వాలిఫికేషన్ ఇస్ ప్లాటినం. మీరు ప్లాటినంగా ఉంటేనే ఆ ఈవెంట్స్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. ఒకసారి ఆలోచించండి. బేసిక్లో ఉండి ఏదో రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేసేద్దామా, ప్లాటినం మెంబర్గా ఉండి ఒక సక్సెస్ని క్రియేట్ చేద్దామా? రాయల్టీ ఇన్కమ్, అద్భుతమైనటువంటి రాయల్టీ ఇన్కమ్ ఉంది, తరతరాలు. ఈరోజు మనం నామినీ ఇస్తున్నాం, మీ తర్వాత మీ ఇన్కమ్ నామినీకి వెళ్తుంది. చాలా ప్రౌడ్గా చెప్పొచ్చు. ఈరోజు నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నానంటే రేపొద్దున నా నెక్స్ట్ జనరేషన్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. అంత అద్భుతమైనటువంటి రాయల్టీ ఇన్కమ్ ఇక్కడ ఉంది. మరి ఇవన్నీ మీకు ప్లాటినంలో దొరుకుతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి, పెద్దగా సక్సెస్ అవుతారు, పెద్దగా మీకు వస్తుంది ఏది వచ్చినా కానీ. పిండి కొద్దే రొట్టె అంటారు పెద్దలు. పిండి కొద్దే రొట్టె. మీ పిండి ఎంత పెద్దగా ఉంటే మీకు అన్ని రొట్టెలు వస్తాయి. అలాగే మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే మీరు అంత సక్సెస్ అవుతారు. మీరు ప్లాటినంలో ఉంటే అంత పెద్ద ఇన్కమ్ మీరు అచీవ్ చేయగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ డిఫరెన్స్ గమనించండి. ఎస్, మీకు ఇంకొంచెం నేను ఇన్కమ్ రూపంలో చెప్తాను. మీరు బేసిక్లో ఉన్నారు, మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేశారు. మన ఫార్ములా ఏంటి బైనరీలో? సార్, ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. బైనరీలో గుర్తు పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నాను. ప్రతి మనిషికి భగవంతుడు 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు? 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? 2 చేతులు ఎందుకు ఇచ్చాడు? 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడు?
మన బాడీలో మేజర్ ఆర్గాన్స్ ఇవి. ఎందుకు రెండు రెండు ఉన్నాయి అన్నీ? ప్రపంచాన్ని రెండు కళ్ళతో మనం ఎందుకు చూడగలుగుతున్నాం? అదే ఒక కన్నుతో మనం ఏ పని చేసినా రెండు పనులతో, రెండు చేతులు చేస్తాం. అది ఒక చేయలేకపోతే? మనం ఎక్కడికి నడవాలన్నా, పరిగెత్తాలన్నా రెండు కాళ్ళ మీద వెళ్తున్నాం. అది ఒక కాళ్ళు లేకపోతే? ముక్కులో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఒక రంధ్రం క్లోజ్ అయిపోతే? అది ఎంత హారబుల్గా ఉంటుందో ఆలోచించండి. అలాగే బైనరీ ధర్మం చాలామంది మర్చిపోతారండి. సార్ మీరు ఒక సైడ్ ఇస్తారా, నేను ఒక సైడ్ చేసుకుంటా. మీరు ఒక కాలు ఇస్తారా, నేను ఒక కాలు పెట్టుకుంటా. మీరు ఒక కన్ను ఇస్తారా, నేను ఒక కన్ను పెట్టుకుంటా. ఇవి బైనరీ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారండి మార్కెట్లో. ఒకసారి ఒక రియల్ అనేది ఏంటో గమనించండి. మన కాళ్ళు రెండు మనవే అయ్యి ఉండాలి. మీరు చూడండి, ఒక సైకిల్కి ఒక సైకిల్ టైర్ పెట్టి ఒక స్కూటర్ టైర్ పెడితే ఎలా ఉంటుందండి? ఎంత దరిద్రంగా ఉంటుంది. అలాగే మనం అప్లైన్ మీద డిపెండ్ అయ్యి, మీరు ఒక లైన్ ఇవ్వండి, నేను ఒక లైన్ వేస్తాను, నేను రెండో లైన్లో నాకేంటి అవసరం, నాకు అవసరం లేదు, నాకు వేరే కంపెనీలో నేను పెద్ద తోపు, నాకు పెద్ద పవర్ ఇచ్చేస్తున్నారు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారండి. ప్లీజ్ దయచేసి ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఎక్కడా సక్సెస్ కాలేరు. సృష్టి ధర్మాన్ని వాళ్ళు పక్కన పెడుతున్నారండి. నాకు తెలిసి సక్సెస్ అయిన వాళ్ళు లేరండి. ఏదో టెంపరీగా సర్వలు అయిపోవచ్చేమో. ప్లీజ్ ఇక్కడ మనం అర్థం చేసుకోండి. మీరు డూప్లికేషన్. సో మీరు మీలాంటి ఒక ఇద్దరిని, లాస్ట్ టైం నజీర్ గారు చెప్పారు, ఇద్దరు నజీర్ ఖాన్ని మీరు తయారు చేయండి. అలా మీరు అనుకోండి. ఎస్, ఇద్దరు శివాల్ని మీరు తయారు చేయండి. మీరు గోపి అయితే ఇద్దరు గోపీలను తయారు చేయండి. మీరు విష్ణువర్ధన్ అయితే ఇద్దరు విష్ణువర్ధన్ తయారు చేయండి. అలా మీరు మీలాంటి వ్యక్తులు ఇద్దరిని తయారు చేయండి. క్రియేట్ యువర్ 2 branches, క్రియేట్ యువర్ 2 eyes, క్రియేట్ యువర్ 2 hands, క్రియేట్ యువర్ 2 legs. This is your business. This is your empire. This is your life. Not your upliner life, not your downline life. This is your life. సో ఫస్ట్ మన బేస్ మర్చిపోకండి ప్లీజ్. దిస్ ఈజ్ అవర్ బేస్. మీరు ఈ బిజినెస్లోకి వస్తున్నారా? ఫోకస్ ఆన్ యువర్ ఫస్ట్ లెఫ్ట్ అండ్ ఫస్ట్ రైట్. మీరు ఇచ్చినప్పుడు చూస్తాంలేండి సార్ అప్లైనర్. అక్కడే ఉంటారండి, ఏమి పోయేదేం లేదు, అక్కడే ఉంటారు, ఎక్కడికి పోరు. వాళ్ళ జీవితం కూడా అట్లనే ఉంటుంది. అస్సలు ముందు పోలేరు. ఆర్గ్యుమెంట్లోనే సగం జీవితం అయిపోతుంది అనమాట ఇలాంటి వాళ్ళకి. ఫోకస్ ఆన్ యువర్ బేస్. చూడండి, ఒక గెద్దకి ఒక గెద్ద రెక్క, ఒక కాకి రెక్క పెడితే ఎలా ఉంటుంది? యువర్ ఈగల్. యువర్ ఈగల్. మీ రెండు వింగ్స్ని మీరే ఫామ్ చేయాలి. మీ రెండు వింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత పైకి ఎగరగలుగుతారు. ఫోకస్ ఆన్ యువర్ 2 wings. ఒకసారి చూడండి, మీరు బేసిక్లా వచ్చారు, మీలాంటి ఒక ఇద్దరిని మీరు బేసిక్లో రిఫర్ చేశారు. ఈ యొక్క ఫార్ములా మీరు చేయగలిగితే మీరు ఎక్కడి వరకు వర్క్ చేయాలి అంటే, మీరు మీ 2 వింగ్స్ని ఫామ్ చేసి ఆ ఇద్దరిని మీలాగా తయారు చేసి వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వండి, బిజినెస్ నాలెడ్జ్ ఇవ్వండి, బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళకి నేర్పించండి. వాళ్ళ 2 వింగ్స్ వాళ్ళు తయారు చేసుకునేలాగా సపోర్ట్ చేయండి. ఈ ఒక్క పని, ఒక్క సైకిల్ మీరు చేయగలిగితే మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అయిపోయినట్టే. అప్లైనర్తో కూడా సంబంధం లేదు. ఈవెన్ ఇంకా బెటర్గా, అప్లైన్ కంటే బెటర్గా మీరు సక్సెస్ అవుతారు. అప్లైన్ మీద మాత్రం డిపెండ్ అయ్యి సక్సెస్ అయిన వాడి చరిత్రలో లేడండి. ఈ విషయంలో చెప్తున్నా, దిస్ ఈజ్ యూనివర్సల్ ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములా మీరు కరెక్ట్గా అప్లై చేసుకోండి. ప్రిపేర్ యువర్ 2 wings. దెన్ వాళ్ళిద్దరిని మీలాగా ప్రిపేర్ చేసి వాళ్ళ 2 wings వచ్చేలాగా మీరు సపోర్ట్ చేయండి. చాలు, అక్కడ వరకు మీరు చేయగలిగితే, ఈ సైకిల్ చేయగలిగితే, ఫస్ట్ మీరు ఒక కస్టమర్గా ఒక బేసిక్లో ఉండి మీరు ఇది చేస్తే ఆల్మోస్ట్ మీకు 2,688 రూపాయలు కమిషన్ వస్తుంది. మీరు బేసిక్లో వచ్చారు, ఒక 2 బేసిక్స్ని స్పాన్సర్ చేశారు, ఒక్కొక్క బేసిక్ నుంచి 600 రూపాయలు కమిషన్, 1,200 రూపాయలు వచ్చింది. చూడండి లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. అలాగే కీన్ బోనస్
రూపీస్ వచ్చింది. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినందుకు 480 రూపీస్ వచ్చింది. ఇలా టోటల్గా కలుపుకుంటే 960 రూపీస్ వచ్చింది. అలాగే కింద 2 పేర్స్ వాళ్ళ వింగ్స్ కూడా వాళ్ళు ఫామ్ చేస్తే 960, టోటల్గా 2688 రూపీస్ వచ్చింది. 4840 రూపీస్ మీరు ప్రోడక్ట్ తీసుకుని ఒక కస్టమర్గా మీరు ఒక 2 మెంబర్స్కి మీరు రిఫర్ చేసి వాళ్ళు కూడా 2 మెంబర్స్కి రిఫర్ చేసి అలా చేస్తే 2680 రూపాయలు మీరు ఇక్కడ పొందుతున్నారు. అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ కోసం మీరు పెట్టారో దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే 61% మీరు రికవర్ అయినట్టే. అదే మీరు ప్లాటినంలో ఉన్నారు, మీరు ప్లాటినం ఉండి మీ 2 వింగ్స్ని మీరు ఫామ్ చేశారు, ఒక ఇద్దరిని ప్లాటినం ప్యాకేజ్ ఆఫర్ చేశారు, ఫ్రాంచైజ్ ప్యాకేజ్ ఆఫర్ చేశారు. సో వాళ్ళిద్దరితో కూడా అదే డూప్లికేట్ చేయించారు. హౌ మచ్ యు గెట్ చూడండి ఒకసారి. మీరు ఇద్దరిని స్పాన్సర్ చేయడం వల్ల 43,200 రూపాయలు డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ పొందుతున్నారు. అలాగే 14,400 రూపాయలు పెయిరింగ్ బోనస్ పొందుతున్నారు 30% కాబట్టి. 4,800 రూపాయలు కీన్ బోనస్ పొందుతున్నారు. మీరిద్దరిని స్పాన్సర్ చేయడం వల్ల 62,400 రూపాయలు మీరు ఇద్దరిని స్పాన్సర్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. ఒక నెల మొత్తం మీద ఇద్దరిని మనం స్పాన్సర్ చేయలేమా? ఒక 2 లైఫ్స్ని మనం క్రియేట్ చేయలేమా? ఒక 2 ఫ్యామిలీస్కి హెల్త్ ఇవ్వలేమా? సో అదే వాళ్ళ ఇద్దరిని తయారు చేసుకునేలాగా మీరు సపోర్ట్ చేయగలిగితే, ఈ ఒక్క జోన్ మీరు కరెక్ట్గా మీరు ప్లే చేయగలిగితే సో మీ సక్సెస్ అయిపోయినట్టు. దెన్ చూడండి నెక్స్ట్ వాళ్ళిద్దరు, ఆ నలుగురికి అసలు మీకు సంబంధమే లేదు, కానీ మీ ఇద్దరిని మీలాగా మీరు తయారు చేసి వాళ్ళ 2 వింగ్స్ ఫామ్ చేసేలా, అంటే వాళ్ళు కూడా ఎగరడానికి వాళ్ళ వింగ్స్ని మీరు తయారు చేయించగలిగితే, వాళ్ళకి ఆ విషయంలో మీరు సపోర్ట్ చేయగలిగితే ఇంకా వాళ్ళ ఫ్లయింగ్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అలా ఎవరి 2 మెంబర్స్ని వాళ్ళ వింగ్స్ని ప్రిపేర్ చేసుకునేలాగా మీరు ట్రైన్ చేసి గైడ్ చేయగలిగితే మీరు సక్సెస్ అయిపోయినట్టు. ఈ ఒక్క జోన్ కరెక్ట్గా ప్లే చేస్తే తర్వాత ఎంత మిరాకిల్ జరుగుతుందంటే, ఎస్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. మీరు బేసిక్లో ఉన్నప్పుడు మీ లెఫ్ట్ టీంలో సో మీ స్పాన్సర్ వచ్చాడు, తను ఒకళ్ళనో ఇద్దరినో ముగ్గురు అట్లా స్పాన్సర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా మీ లెఫ్ట్ టీంలో సో ఇక్కడ మనకేంటంటే హెడ్ కౌంట్ కాదు, ప్రొడక్ట్ కౌంట్. ఇప్పుడు మీ లెఫ్ట్ టీంలో ఒక పర్సన్ వచ్చాడు 20 ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు, ఇంకో పర్సన్ వచ్చాడు 1 ప్రోడక్ట్ కొనుక్కున్నాడు, ఇంకో పర్సన్ వచ్చాడు 12 ప్రొడక్ట్ కొనుక్కున్నాడు, ఇంకో పర్సన్ వచ్చి 3 ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. ఇలా ఎవరికి నచ్చిన ప్యాకేజ్తో వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వాళ్ళందరి బిజినెస్ టోటల్గా 36 ప్రొడక్ట్స్ సేల్ అయింది అనుకుందాం మీ లెఫ్ట్లో. అలాగే రైట్లో కూడా ఒక 36 ప్రొడక్ట్స్ సేల్ అయింది అనుకుందాం. సో మీరు బేసిక్లో ఉంటే మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తారు? మీరు బేసిక్లో ఉన్న మీ టీంలో ప్లాటినం రావచ్చు, ప్రీమియం రావచ్చు, ఏ ప్యాకేజ్ అయినా రావచ్చు, అదంతా మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ మీరు బేసిక్లో ఉండడం వల్ల ఎంత వస్తుంది? ఇప్పుడు లెఫ్ట్లో 36 ప్రొడక్ట్స్ సేల్ అయింది, రైట్లో 36 ప్రొడక్ట్స్ సేల్ అయింది, అంటే 36 పెయిర్స్ అయ్యాయి. ఇప్పుడు మీకు బేసిక్లో 20 పెయిర్సే పర్ డే లిమిట్. కాబట్టి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 5,040 రూపాయలు మీరు బేసిక్లో ఉన్నప్పుడు. ఇదే పని మీరు ప్లాటినంలో జరిగింది, జస్ట్ లెఫ్ట్లో ఒక 36 ప్రొడక్ట్స్ సేల్ అయింది ఈరోజు, రైట్లో ఒక 36 ప్రొడక్ట్స్ సేల్ అయింది. అదే ప్లాటినం మెంబర్గా మీరుంటే 18,240 రూపాయలు కమిషన్ వస్తుందండి. ఎంత డిఫరెన్స్ ఉంది? డబల్ కాదు, త్రిబుల్ బెనిఫిట్. ఇదే పని బేసిక్లో జరిగితే 5,040 రూపాయలు వచ్చింది, అదే వర్క్ ప్లాటినంలో జరిగితే 18,240 రూపాయలు వచ్చింది. దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్. ఒకసారి ఆలోచించండి, బేసిక్లో ఉండిపోదామా, ప్లాటినంలోకి వద్దామా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేసిక్ అండ్ ప్లాటినం మాట్లాడదాం. సో ఇదే కనుక మనం చెప్పిన ఫార్ములా కరెక్ట్గా డూప్లికేషన్ జరుగుతూ ఉంటే బేసిక్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఒక్కరుగా వచ్చారు, మీ 2 వింగ్స్ని మీరు బిల్డ్ చేశారు, వాళ్ళ 2 వింగ్స్ వాళ్ళు బిల్డ్ చేసేలా సపోర్ట్ చేశారు. ఈ ఒక్క జోన్ చేయండి చాలు. మీరు మీ ఇద్దరు వాళ్ళ 4 ఈ జోన్ వరకు మీరు సపోర్ట్ చేయగలిగితే, వాళ్ళని ట్రైన్ చేయగలిగితే, అక్కడ నుంచి ఎవరి వింగ్స్తో వాళ్ళు ఫ్లై అవ్వడం స్టార్ట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ 3rd మంత్ ఏం జరుగుతుంది? 4th మంత్ 8 మెంబర్స్ వస్తున్నారు. మీరు చూడండి, ఇది ఓన్లీ మ్యాచింగ్ కమిషన్ అని చెప్తున్నా. ఫస్ట్ మంత్ మీ ఎఫర్ట్ 480 రూపీస్ వచ్చింది, 2nd మంత్ 960, 3rd మంత్ 1920, అట్లా 4th మంత్ 7,680 రూపాయలు, 6th మంత్ 30,720 రూపాయలు, 7th మంత్ 61,440 రూపాయలు, 8th మంత్ 1,22,000 రూపాయలు, 9వ నెల
1,51,200. 10వ నెల 1,51,200. 11వ నెల 1,51,200. అదేంటండి ఇక్కడ నుంచి నెలల అదే ఇన్కమ్ ఉంది, పెరగట్లేదు. ఎందుకంటే మీకు సీలింగ్ ఉంది కాబట్టి, మీ లిమిటేషన్ అది. అంతకు మించి మీరు సంపాదించలేరు బేసిక్లో ఉంటే. అలా 12 నెలలు డూప్లికేషన్ జరిగింది అంటే 6,98,800 రూపాయలు ఒక సంవత్సర కాలంలో మీరు సంపాదించవచ్చు. ఈ నెల నేను వచ్చాను, నేను ఒక 2 మెంబర్స్ని స్పాన్సర్ చేశాను. నెక్స్ట్ మంత్ వాళ్ళని 2 మెంబర్స్ స్పాన్సర్ చేయించాను. అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు 2 మెంబర్స్ని స్పాన్సర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా 12 నెలలు 2,048 మంది టీం అవుతున్నారు. ఈ 2,048 టీం మీద మనకు వచ్చిన కమిషను 6,98,880 రూపాయలండి. అదే కనుక మనం ప్లాటినంలో ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మొదటి నెల నేను ఒక్కడిగా వచ్చాను, ఒక ఇద్దరిని ప్లాటినం చేశాను, నాకు 14,400 రూపాయలు వచ్చింది మ్యాచింగ్ కమిషను. రెండో నెల నలుగురు వచ్చారు, 28,000. 2 పెయిర్స్ జరిగాయి, లెఫ్ట్లో ఇద్దరు రైట్లో ఇద్దరు వచ్చారు, 28,800 వచ్చింది. మూడో నెలలో 57,600 వచ్చింది. నాలుగో నెలలో 1,15,200 కమిషన్ వచ్చింది. ఐదో నెలలో 2,30,000 కమిషన్ వచ్చింది. ఆరో నెలలో 4,60,800 కమిషన్ వచ్చింది. ఏడో నెలలో 18,43,200 కమిషన్ వచ్చింది. ఎనిమిదో నెలలో 36,86,000 కమిషన్ వచ్చింది. తొమ్మిదో నెలలో 73 లక్షలు. పదో నెలలో 1,47,00,000. 11వ నెలలో 2,94,91,200 రూపాయలు. ఇలా ఈ మొత్తం సంపాదన కలిపితే 12వ నెలలో ఏం జరుగుతుంది? మొత్తం కలిపితే 5,89,68,000 రూపాయలు ఇన్కము మనం 12 నెలల్లో సంపాదించుకునే అంత ప్లాట్ఫామ్ ఇక్కడ రెడీగా ఉంది. హియర్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎందుకు పాసిబుల్ కాదు? ఒకసారి చూడండి. ఇదే మీరు లెఫ్ట్లో కింద చూస్తే బేసిక్లో మీరు ఉండి బేసిక్ని ప్రమోట్ చేసుకుంటూ మీరు కస్టమర్గా ఉండి కస్టమర్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఒక సంవత్సర కాలంలో 5,89,680 రూపాయలు సంపాదించారు. అదే పని మీరు ప్లాటినంలో ఉండి చేస్తే 5,89,06,800 రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 1:10 రేషియో. మీరు 1% సంపాదించేది 10 రెట్లు పెరిగిపోతుందండి ప్లాటినంలో ఉండి మీరు డూప్లికేట్ చేస్తే. దిస్ ఈజ్ ప్లాటినం పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ మీకు అర్థమైన రోజు మీ స్టార్ట్ కూడా చాలా బిగ్గా ఉంటుందండి. సార్ మీరు అనుకోవచ్చు, సార్ అందరూ ప్లాటినంలో రారు కదా. ఎస్, ఫాలో యువర్ బేసిక్ రూల్. ఎవరైనా ఫస్ట్ కస్టమర్గానే వస్తారు. మీరు ఒక వ్యక్తిని ఫస్ట్ కస్టమర్గానే ట్రీట్ చేయండి. 3 ప్రొడక్ట్స్ వాడమని చెప్పండి. దానికి మీరు స్ట్రాంగ్గా మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి. ఒక్కసారి 3 ప్రొడక్ట్స్ వాడారా, ప్లాటినం ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు బేసిక్ చేసుకున్న మీకు 12 నెలలు ఇదే ట్రిప్ ఫాలో అయినా వీళ్ళందరూ ప్లాటినంకి అప్గ్రేడ్ అయినా చూడండి 5,89,68,000 రూపాయలు ఇన్కమ్ ఉంది. ఇందులో 1% జరిగినా మనం ఎంత సంపాదించినట్లండి? 1% జరిగినా చూడండి. సో మరి ప్లాటినం ఎలా కంప్లీట్ చేయాలి? చాలామంది ప్లాటినం అమ్మో చాలా పెద్ద టాస్క్ సార్, 98,000 96,800 20 ప్రొడక్ట్సా అని దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూస్తారు. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ప్లాటినంని మనం చక్కగా 2 మార్గాల ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకటి స్లో ప్రాసెస్, 2 ఫాస్ట్ ప్రాసెస్. స్లో ప్రాసెస్ చక్కగా మీరు ఒక కస్టమర్గా వచ్చారు, ఒక 3 ప్రొడక్ట్స్ వాడారు, మీకు నచ్చింది, కానీ మీ దగ్గర డబ్బులు లేవు ప్లాటినం చేయడానికి. ఎస్, మీకు వచ్చిన రిజల్ట్ని ఒక నలుగురితో షేర్ చేయండి, ఓ 10 మందితో షేర్ చేయండి. వాళ్ళు కూడా కస్టమర్గా 3 ప్రోడక్ట్లు వాడించండి. సో వాళ్ళకి బిజినెస్తో పని ఉండదు. ఫస్ట్ కస్టమర్గా వచ్చే వ్యక్తికి బిజినెస్తో పని ఉండదు. అలా మీరు ఒక 6గురిని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి 3 బాక్సులు ఇచ్చిన 18 బాక్సులు మీకు సేల్ అయిపోతుంది. ప్లాటినం అంటే ఏంటి? మీ ఐడిలో మీ జీవితకాలం మొత్తంలో 20 ప్రొడక్ట్స్ సేల్ అవ్వాలి, అంతే కదా. ఆల్రెడీ మీరు 3 ప్రొడక్ట్స్ తీసుకొని ఉన్నారు, ఇంకొక 17 ప్రొడక్ట్స్ సేల్ అయితే అయిపోయినట్టే, మీ ఐడిలో బిల్లింగ్ జరిగితే అయిపోయినట్టే. ఇది మళ్ళీ 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 చేసేది కాదు కదండి, ప్రతి నెల చేసేది కాదు కదా. మనకేం కంపెనీ నెలల చేయండి అని టార్గెట్ ఇవ్వట్లేదు కదా. ఒక్కసారి మన లైఫ్లో కంప్లీట్ చేస్తే అయిపోయే పని, ఎందుకు ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవాలి? కోర్స్ మన దగ్గర డబ్బులు లేవు, కస్టమర్గా వచ్చాము, 3 ప్రొడక్ట్స్ వాడాము, రిజల్ట్ వచ్చింది కదా. దిస్ ఈజ్ అవర్ అసెట్.
మీ రిజల్టే మీ అసెట్. మీరు దాన్ని ప్రమోట్ చేసి ఒక సెలబ్రిటీ లాగా ఒక 6 కస్టమర్లు, మీరు చెప్తే వినే 6 కస్టమర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని, మీరు అర్బనిజం వాడారా, అర్బనిజం గురించే మాట్లాడండి, అర్బనిజం మీద ఫోకస్ చేయండి. మీరు ఏది వాడారో, మీకు ఏది రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. అలాంటి వాళ్ళని 6 సెలెక్ట్ చేయండి. మీరు లిఫ్ట్ మ్యాక్స్ వాడారా, మీకు రిజల్ట్ వచ్చిందా, ఒక 6 లేడీస్కి లిఫ్ట్ మ్యాక్స్ ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. అయిపోయింది మీ ప్లాటినం. మీరు ఇంకేం చెప్పొద్దు, లిఫ్ట్ మ్యాక్సే చెప్పండి. ఒక్క ప్రోడక్ట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే లిఫ్ట్ మ్యాక్స్ మీకంటే గొప్పగా ఇంకెవరు చెప్పలేరు. బికాస్ మీరు రిజల్ట్స్ తీసుకొని ఉన్నారు. మీరు అర్బనిజం వాడారా, అర్బనిజం గురించే చెప్పండి ఒక 6 కస్టమర్లకి. మీకంటే గొప్పగా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే యూ హ్యావ్ రిజల్ట్. రొసంటా వాడారా, రొసంటా గురించి చెప్పండి. అంతేగాని జబ్బులు ఎవరికి ఉన్నాయి, హాస్పిటల్ ఎవరు పడుకుని ఉన్నారు, బెడ్ల మీద ఎవరు పడుకుని ఉన్నారు, క్యాన్సర్లు ఎవరికి ఉన్నాయి, ఇలా పేషెంట్లను ఎత్తకొద్దు. అర్థమైందండి? మనమేం డాక్టర్స్ కాదు పేషెంట్ల చుట్టూ తిరగడానికి. వీఆర్ బిజినెస్ పర్సన్స్, వీఆర్ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఈ ఒక్క చిన్న పని కోసం ఆ పేషెంట్లు ఎక్కడ ఉన్నారని వెతుకుతూ ఉంటాం. కోర్స్ మన రిలేషన్స్లో ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారు ఒక విషయం మీద, వాళ్ళకి సజెస్ట్ చేయండి, కూర్చోండి, మాట్లాడండి, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చెప్పలేకపోతున్నారు, మీ సీనియర్ సపోర్ట్ తీసుకోండి. అలా ఒక 6 కస్టమర్స్ని సెలెక్ట్ చేయండి. చేసి చక్కగా మీ ఐడిలో 20 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేయండి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ వర్క్. ఎందుకంటే ఇది మీరు కంప్లీట్ చేశారా, మీ జర్నీ నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్ట్ ప్రాసెస్. సార్ అసలు నేను ఎవరికో ఎందుకు అమ్ముకోవాలి, నా ఫ్యామిలీ కదా నాకు ఇంపార్టెంట్. ఫస్ట్ నా ఫ్యామిలీ కదా ఆరోగ్యంగా ఉండాలి, నేను కదా ఆరోగ్యంగా ఉండాలి, నా ఫ్యామిలీ కదా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఎస్, కన్జ్యూమ్ విత్ యువర్ ఫ్యామిలీ. సార్ ఎన్నో లక్షలు 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 ఖర్చు పెట్టున్నాం సార్. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఎంత మనీ మనం మార్కెట్లో వేస్ట్ చేసాం ఎన్నో విషయాల్లో. ఒక 96,800 రూపాయలు, ₹1,00,000 మన ఫ్యామిలీ కోసం ఈరోజు మనం స్పెండ్ చేయగలిగితే మీకు రిటర్న్గా కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇక్కడ క్రియేట్ అయిపోయింది. జస్ట్ మీరు ప్లాటినం తీసుకొని ఒక 3 డైరెక్ట్గా మీరు స్పాన్సర్ చేస్తే మీరు పెట్టిన డబ్బులు మీ జోబులోకి వచ్చేసినట్టే అండి. లెక్క చూసుకోండి. మీరు 2 స్పాన్సర్ చేస్తే 62,000 వస్తుంది. ఇంకొకరిని స్పాన్సర్ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేసినట్టే. మీకు ప్రోడక్ట్ ఫ్రీ. నిజం చెప్పాలంటే మన ప్రోడక్ట్ ఫ్రీ. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎందులో ఉంటే అదే మీకు డూప్లికేట్ అవుతుంది. డైనాన్స్, నాట్ ఓన్లీ డైనాన్స్, మన సృష్టి ధర్మం ఏంటంటే మనం ఎలా ఉన్నామో మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా తయారవుతారు. మనం ఏం చేస్తే మన ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తాం, మా పిల్లలు కూడా గట్టి గట్టిగా అరుస్తారు. మనం ఇంట్లో నిదానంగా మాట్లాడతాం మా భార్యతో, పిల్లలు కూడా అందరితో అలాగే మాట్లాడతారు. మనం ఏం చేస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది సొసైటీలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ. అలాగే ఇక్కడ మీరు ప్లాటినంగా ఉండి మీరు బిగ్గా ఆలోచించి బిగ్గా ప్రమోట్ చేస్తే యూ హ్యావ్ ఏ బిగ్ సక్సెస్. మీరు పెద్ద అచీవ్ చేయగలుగుతారు. సో చూజ్ యువర్ వే. బట్ ఏదైనా రిజల్ట్ అల్టిమేట్గా మీరు బిగ్ స్టార్ట్ చేయాలి. మేబీ స్లో ప్రాసెస్లో మీరు 6 కస్టమర్ ద్వారా 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు. బట్ ట్రై ఇట్, గివ్ అప్ ఇవ్వద్దు, కంప్లీట్ చేయండి. ఒక్కసారి ప్లాటినం కంప్లీట్ చేయండి. ఏం సార్ లైఫ్ లాంగ్ వెళ్ళాలా బయటికి? ఒక 6 కస్టమర్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ 6 ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వండి. పోయి వాళ్ళు ఇమ్మీడియట్గా 14,500 పెట్టకపోవచ్చు. ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వండి, ఒక్కొక్క అర్బనిజం ఇవ్వండి, ఛాలెంజ్ చేయండి. వారం రోజుల్లో మీకు మోషన్ ఫ్రీగా అవ్వకపోతే, మీరు డీటాక్సిఫికేషన్ జరగకపోతే నేను మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను. ఛాలెంజ్ చేయండి. ఒక బాక్స్ వాడారా, మళ్ళీ 2 బాక్సులు మిమ్మల్ని అడిగి తీసుకుంటారు. అది మీరు వాడితే ఆ కాన్ఫిడెంట్ మీలో వస్తుంది అనమాట. దిస్ ఈజ్ వే. మీరు స్లో ప్రాసెస్లో చేస్తారు, ఫాస్ట్ ప్రాసెస్లో చేస్తారు. ఎస్, ఇప్పుడు మనం చెప్పిన ఇన్కమ్సే కాదు, వీ హ్యావ్ రివార్డ్స్ అండ్ రాయల్టీ. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి ఇది, రాయల్టీ. ఇవన్నీ మనకున్నాయి. తర్వాత ఎస్, గ్లోబల్ యాక్టివిటీస్. మీరు ప్లాటినంగా ఉంటే చక్కగా గ్లోబల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. చూడండి గ్లోబల్ యాక్టివిటీస్ ఎంత, ఒక్కొక్కరు ఎంత అచీవ్ చేస్తున్నారు. సార్ ఇదంతా నిజంగా జరుగుతుందా? ఎస్, ప్రపంచం ప్రూవ్ చేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో కంట్రీస్ నుంచి డైనాన్స్ గ్లోబల్లో సంపాదించి ప్రూవ్ చేస్తున్నారు. చూడండి డైనాన్స్ అచీవర్స్, వరల్డ్ వైడ్ అచీవర్స్, దిస్ ఆల్ వరల్డ్ వైడ్ అచీవర్స్, టాప్ ర్యాంక్ హోల్డర్స్ అంతా కూడా. చూడండి ఇంతమంది సాధిస్తున్నారు, మనం ఎందుకు సాధించలేము? ఇంతమందికి పాసిబుల్ అవుతుంది, మనకెందుకు పాసిబుల్ కాదు? ఇంతమంది సక్సెస్ అవుతారు, మనం ఎందుకు సక్సెస్ కాలేము?
మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? బిగ్ స్టార్ట్. సో మంచి స్టార్ట్ తీసుకోండి. చూడండి ఇంతమంది వరల్డ్ వైడ్గా టాప్ అచీవర్స్ వీళ్ళంతా కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ చేస్తున్న వాళ్ళు. అండ్ ఫైనల్ స్లైడ్. సో మనము ఎక్కడ ఫెయిల్ అవుతామో తెలుసా? ఇంపార్టెన్స్. అంటే ఒక విషయం మీద మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాము అనే దాని మీద మనం ఫెయిల్ అవుతాం. చూడండి ఇక్కడ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఏ విషయం మీద అయినా మీకు ఈ 4 యాంగిల్స్లో ఉంటుంది. మీరు ఒక విషయానికి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు, ప్రియారిటీ యాంగిల్ అనమాట. మీరు ఒక విషయానికి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు అది ఈ 4 కేటగిరీలో మనం గమనించుకోవాలి. మీరు ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దానికి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ పెళ్ళికి మీరు అర్జెంటుగా వెళ్ళాలి, ఇన్ టైంలో వెళ్ళాలి. అది ఇంపార్టెంట్ కూడా, మీరే వెళ్ళాలి. మీరు లేకపోతే పెళ్ళి అవ్వదు అక్కడ. మీ పెళ్ళికి మీరు లేకపోతే ఎట్లా? ఇన్ టైంలో లేకపోతే ఎట్లా? ఇది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటారు. అదే అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. మీరు మీ ఫ్రెండ్కి వెళ్ళాలి, మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి అర్జెంటుగా. అలానే ఇన్ టైంలో వెళ్ళకపోతే అక్కడ వచ్చే నష్టం ఏం లేదండి. మీ ఫ్రెండ్కి పెళ్ళి అయింది, పెళ్ళి ఏం ఆగిపోదు. అది అర్జెంట్, ఇన్ టైంలో వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేకపోయారు, సో నో ప్రాబ్లం, అదేమంత ఇంపార్టెంట్ కాదు. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అది అవసరం లేదు, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు, కానీ తర్వాత అది ఎప్పటికైనా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్, స్టూడెంట్స్ చూడండి, ఒక 3 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంది, అది ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఈ రోజే చదవాలన్న అర్జెంట్ ఏం లేదు కదా. ఉంది కదా ఎగ్జామ్, ఇంకో 3 నెలలు ఉంది కదా, చదువుదాంలే, నెల రోజుల ముందు చదువుదాంలే, వారం రోజుల ముందు చదువుదాంలే. సో దిస్ ఈజ్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. బట్ ఇంకో కేటగిరీ ఉంటుంది, నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. దానికోసం మనం ఆలోచించక్కర్లేదు, దానికి మనంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి డైనాన్స్ని మీరు ఏ కేటగిరీలో చూస్తున్నారు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్. ఏముంది సార్ ప్లాటినం ఇంపార్టెంట్ సార్, బట్ ఇప్పుడు అంత అవసరం లేదు కదా సార్, చూద్దాంలేండి సార్, నిదానంగా చేద్దాంలేండి. ఎప్పుడైతే ఒక విషయాన్ని మీరు ప్రియారిటీలోంచి పక్కన పెడుతున్నారో అది అలా మీకు దూరంగా వెళ్తూ ఉంటుంది. పరిస్థితులు మీకు దూరంగా వెళ్తూ ఉంటాయి, సక్సెస్ మీకు దూరంగా వెళ్తూ ఉంటుంది. అది ఇప్పుడు అర్జెంటు బట్ అంత ఇంపార్టెంట్ కాదులేండి. మీరు దేనికి ప్రియారిటీ ఇస్తున్నారు? ఎస్, ఇది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, ఇది నాకు సంబంధించింది. ఈరోజు నేను ఒక వ్యక్తిని కలవాలి, ఎస్ ఆ వ్యక్తిని కలవాలి, అది అర్జెంట్, ఇన్ టైంలో అతను ఇచ్చిన టైంలో కలవాలి, ఇంపార్టెంట్, అతను నాకు ఇంపార్టెంట్, అతన్ని కలిస్తే నాకు మంచి టీం బిల్డ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు దానికి అక్కడ ప్రియారిటీ ఇస్తున్నారా లేదా ఇంపార్టెంట్. అతను పర్ఫెక్ట్ పర్సనే, బట్ ఎప్పుడు కలిస్తే ఉందిలే, కలుద్దాంలే అనుకున్నారనుకోండి, రాంగ్ టైంలో కలిసారనుకోండి, మొత్తం కొలాప్స్. కాబట్టి ప్రియారిటీ, మనం ఏ విషయం మీద ప్రియారిటీ ఇస్తున్నాము, ఒక విషయం మీద మనం ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తామో అది మనకి సక్సెస్కి దగ్గరగా తీసుకెళ్తుంది. అలాగే చెక్ యువర్ సెల్ఫ్, మీరు డైనాన్స్కి ఏ ప్రియారిటీ ఇస్తున్నారు? ప్లాటినం కోసం ఏం ప్రియారిటీ ఇస్తున్నారు? చేద్దాంలేండి సార్, టైం ఉంది కదా, కంగారే ఉంది. ఇప్పుడు ప్లాటినం అవ్వకపోతే ఏమైనా చచ్చిపోతామా? ప్లాటినం అవ్వకపోతే ఏమైనా కోల్పోతామా? లేదా సక్సెస్ అవ్వకపోతే ఏమైనా పోతుందా? సంపాదించకపోతే ఏమైనా నష్టపోతాం? ఎస్, ఖచ్చితంగా చాలా నష్టపోతాం. ఫోకస్ అని ఇట్ సార్. మనం ఇక్కడ ఒక ఐకాన్గా కనిపించాలి అందరికీ కూడా. మనము పీపుల్కి హెల్ప్ చేస్తున్నాం, సొసైటీలో అవేర్నెస్ లేదు హెల్త్ మీద, హెల్త్ అవేర్నెస్ ఇస్తున్నాం, సొసైటీలో లేదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలీదు సొసైటీలో. మనల్ని కనిపించిన తల్లిదండ్రులకు కూడా ఇన్ఫ్యాక్ట్ తెలీదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో. చాలామందికి 5% పీపుల్ మాత్రమే ప్రపంచంలో అది తెలుసుకొని ఆ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయగలుగుతున్నారు. ఎస్, మనం 95లో ఉండిపోదామా, 5%లోకి వెళ్దామా? ఆలోచించండి. మీరు ఏదైతే ప్రియారిటీ ఇస్తారో దాన్ని బట్టే మీ సక్సెస్ గ్రోత్ ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో అద్భుతమైనటువంటి టూల్స్ మన కంపెనీ ఇస్తుంది. ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్, కంపెనీ ఆల్రెడీ ప్రూవెన్ అండి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడమే లేట్. కంపెనీ ఆల్రెడీ ప్రూవెన్. ఎక్సలెంట్ మార్కెటింగ్ ప్లాన్, ఎక్సలెంట్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్,
చక్కటి ట్రైనింగ్ సెక్షన్స్ జరుగుతున్నాయి. ఓన్ R&D, ఓన్ ఫ్యాక్టరీ, 60 దేశాల్లో బిజినెస్ జరుగుతుంది, లీగల్గా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ఈవెంట్స్ ఇస్తున్నారు. ఇంత ఉంది కంపెనీలో. ఎస్, మనం రెడీ అవుతే సరిపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ సారీ ఫర్ ద డిలే, and thank you so much everyone. Over to Nazir sir.